గుడ్ మార్నింగ్ టీచర్స్. మరైతే మనము స్టూడెంట్స్ని ఏ విధంగా పరీక్షా పే చర్చలో పాల్గొనాలి చేయాలి అంటే మనకిచ్చినటువంటి లింక్ని మనం ఒకసారి క్లిక్ చేసిన తర్వాత స్టూడెంట్ని మనం జాయిన్ చేయించాలంటే జస్ట్ స్క్రోల్ ఇలా చూడండి. స్క్రోల్ ఇలా చేస్తేనే కింద స్టూడెంట్ సెల్ఫ్ పార్టిసిపేషన్ అని ఉంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ విద్యార్థి యొక్క పేరు, తర్వాత ఇక్కడ వాళ్ళ మొబైల్ నంబరు, మనం చేసిన తర్వాత లాగిన్ విత్ ఓటీపీ అని మనం క్లిక్ చేస్తేనే ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, ఓటీపీని అక్కడ టైప్ చేసి సబ్మిట్ కొట్టాలి. మనం ఇలా ఓటీపీ రాగానే సబ్మిట్ చేసిన వెంటనే ఒకసారి చూడండి విద్యార్థి పేరు, తర్వాత ఇక్కడ ఏంటంటే సెల్ఫ్గా విద్యార్థి జాయిన్ అయినప్పుడు వాళ్ళ మెయిల్ ఐడిని కూడా మనము టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మెయిల్ ఐడి, తర్వాత జెండరు, డేట్ ఆఫ్ బర్త్, క్లాసు, ఏ క్లాస్ అయితే ఆ క్లాసు, పేరెంట్ నేము, తర్వాత ఇక్కడ స్కూల్ నేము. ఇక్కడ బోర్డు ఉన్న దగ్గర మాత్రము కొంచెం చూడండి, ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే కింద ఉంటుంది స్టేట్ అని ఉంది కదా. స్టేట్ వచ్చేసి అబ్లిక్ వచ్చేసి యూటీ బోర్డ్ అని, కింద స్టేట్ కింద ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. తర్వాత అడ్రస్, తర్వాత కంట్రీ. అడ్రస్ అంటే మనం పూర్తి అడ్రస్ పెట్టకపోయినా పర్వాలేదు, ఏది మనం ఏ ఊరైతే ఆ ఊరు, తర్వాత గుత్తి అని పెట్టేస్తే చాలు. డిస్టిక్ చేసిన తర్వాత పిన్ కోడ్, తర్వాత ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. ఆ కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఓన్లీ 5 క్వశ్చన్స్. ఆఫ్టర్ దట్ 5 క్వశ్చన్స్ అయిన తర్వాత కింద మీరు లైఫ్ స్కిల్స్కి సంబంధించి కానీ, ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఏమైనా స్ట్రెస్ కానీ, లేదంటే కెరీర్ గైడెన్స్ గురించి కానీ, ఏదైనా కానీ మీరు ఒకవేళ ఆస్క్ టు పిఎం సార్ మీరు ఒకవేళ అడగాలనుకుంటే అక్కడ టెక్స్ట్ ఒక 500 క్యారెక్టర్స్ కంటే తక్కువలో మనము టైప్ చేసి సబ్మిట్ చేసేస్తే స్టూడెంట్ యొక్క పరీక్షపై చర్చ మీద, అంటే ఇక్కడ క్వశ్చన్, ఇక్కడ మనం అడిగే విధానం కూడా ఎలా పడితే అలా కాకుండా ఆలోచింపదగినదిగా ఉండాలి. తర్వాత వాళ్ళ స్థాయిలో ఇంకా వాళ్ళ డౌట్స్ ఏమన్నా కానీ మనం క్లారిఫై చేసుకోవడానికి కానీ మనం ఇక్కడ క్వశ్చన్ అడగవచ్చు అనమాట. సో ఈ విధంగా అడిగేసి సబ్మిట్ కొట్టంగానే మనకు సబ్మిట్ అయిపోతుంది. ఈ విధంగా స్టూడెంట్ పరీక్ష పే చర్చలో పాల్గొనాలి.